ఏందమ్మా వంట చేసావా లేదా? పిల్లవాడి క్యారేజ్ పంపించారా ఆఫీస్ కాడికి? ఏది ఫోన్ చూస్తున్నా? మొన్న చెప్పాను కదా ఫోన్ చూడక ఫోన్ పగల కొడతాను నేను, నా సంగతి తెలియదు. ఏంటని మాట్లాడతావు? వంట చేయమంటే నేను ఉదయం వంట చేయమ్మా, లేకపోతే నేను కింద పోయేస్తాను. వేరే వాళ్ళు వచ్చినాను. అత్తయ్య గుందయ్య అంట గుండయ్య అనుకుంటా. వంట చేయమని పిల్లవాడి క్యారేజ్ టైం అవుతుంది, పిల్లవాడి క్యారేజ్ పంపించాలి, వాళ్ళు వస్తారు. మాట్లాడలేదు అత్తయ్య, ఏం ఫోన్ చేతిలో ఫోన్ ఎందుకు నీకు? 24 గంటలు నీకు 24 గంటలు ఫోన్ ఏం పని మా? మీ ఇంట్లో మగుడికి క్యారేజ్ కడతానా, పిల్లకి క్యారేజ్ కట్టాలా? ఏం అసలు పద్ధతి లేని పనులు చేస్తావేంది అసలు? నువ్వు చేసే పని ఏంది అసలు? చదువుకున్నాక జ్ఞానమే లేదు నీకు ఒక్కరు కూడా అసలు. చెప్పు చెప్పు ఏంది? ఫోన్ ఎప్పుడు మాట్లాడానని? మరి ఫోన్ ఎందుకు చేస్తున్నాడు? వాడే ఉంటది అదే పక్కన. ఇప్పుడు నీకు ఖాళీగా ఉన్నాను, దాన్ని ఎత్తుకొని తిరుగుతుంది ఫోన్ కూడా అనుకుంటా. కాదులేండి. ఏంది నీకు నవ్వు రావడానికే మాట్లాడుతున్నట్టే ఉన్నాను నేను. నవ్వు కాదు గివ్వు కాదు, వంట పిల్ల క్యారేజ్ కట్టాలా ఇప్పుడు? చూసావరా? చూపిస్తారా నీకు? ఏంటి కట్టింది నువ్వు? ఏంటి కొడతామైంది నన్నేమన్నా? కొట్టే ఊరుకున్నా మళ్ళా తాడ తీస్తా నేను. చూడు పిల్లోడి క్యారేజ్ వంట పూజ ఎప్పుడో పొద్దున్న చేసావు, అయిపోయింది. అదిగో వంట అవుతుంది కదా, కుక్కర్ కేసాను, అదిగో వంట అవుతుంది కదా. ఎప్పుడో ఇది వాళ్ళు వస్తారు. తెల్ల పాత్రలో వండకూడదు, స్టెయిన్లెస్ స్టీల్ వాడాలంటే స్టెయిన్లెస్ స్టీల్ వాడిస్తున్నావు. లేదంటే దీంట్లో హెల్త్ కి మంచిదంటేనేమో దీంట్లో మంచిదనే కదా వాడుకుంటున్నాం మనం ఇప్పుడు. అవునయ్యా, ఇవన్నీ రెడీ చేసుకుని ఇవన్నీ పోసుకొని ఇవన్నీ టైం అసలు ఇట్లా కుదరదు నీకు. నాకు అసలు పట్టం లేదు అసలు. ఎందుకు ఈ గోరంతా? పొద్దున్నే ఏది అసలు? ఈ సంత ఏంది, వ్యవహారం ఏంది అసలు? ఏం తప్పు చేశాను మాట్లాడతారు? ఒళ్ళో ఫోన్ పెట్టుకుంటుంటే కూర్చుంటుంటివి. ఫోన్ అంటే ఫోన్ చూసుకోరా? ఇప్పుడు ఆయనకు అబ్బాయి చూసేదండి. మీ అబ్బాయి ఫోన్ చూడటా? ఇప్పుడు పిల్లల క్యారేజీ కట్టాలా, పిల్లోడికి క్యారేజీ కట్టాలా, వాళ్ళు చేసపడానికి వస్తారు. రెడీ చేసి పెడుతున్నా కదా, అందుకే కదా చేసావు. రెడీ అన్ని రెడీ చేసి ఇగో అక్కడ పెట్టినావు, అన్ని రెడీ చేసి పెట్టినావు, బాగా పెట్టావు. అసలు నీకు పద్ధతి తెలియదు అసలు. వంట చేయడం తెలియదు. ఉప్పు ఎత్తే కారం వేయము, కారం అయితే ఉప్పు వేయము. బాగుంటది కూర. వరిగొడ్డు కూడా తినవు నువ్వు చేసే కూర. ఎందుకు తెలుసు? మనుషులు తినరు. ఇంత గొడ్లు కూడా తినరు, గొడ్లు కూడా తినరు. అసలు చెప్పేది వినరే. ఏంది అనుకుంటున్నారా? మోరానికి ఏంది మోరనుకో. చిన్న మాట, మీకు ఇంత కోపము ఆవేశం ఎందుకు వస్తున్నాయి తెలుసా? ఉప్పు కారాలు మీరు తిని 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 అందుకే ఉంటుందో మీకు కోపం తగ్గాలని నేను ఉప్పు కారం అవన్నీ తగ్గించి బాగా జాతర కోడలు తెచ్చుకొని నేను బంగారు నుండి కోడలు వండలు చేసి పెట్టుదా నా ముసలానికి నేను అనుకుంటే నానైతే కూర్చుంది కోడలు వచ్చి. అవును, నానైతే కూర్చుంది. నాకు చేసి పెట్టదు, నేను చేసి పెట్టా. నువ్వు చేస్తే బాగుంటాయి కొడుకు అంటాడు. మళ్ళానేమో సప్పకుండా అంటాడు కొడుకు. అదేంటంటే నీ గోడ కొండము మేము దెంకెళ్తామంటే నేను ఉద్యోగం తెచ్చి సాకి పెద్ద చేసి మంచి చేసి చెప్పలు చేసి కష్టపడి చదివిస్తే జీతం రాగానే లెక్కేసుకొని పర్సులో పెట్టుకుంటది. మా అమ్మకి అమ్మా మా అమ్మకి ఇస్తానండి. ఏందండి మీ అమ్మకి ఇచ్చేది? మీ అమ్మకి ఇచ్చేది ఏంది? నువ్వు ఉద్యోగం చేసావు, నాకు భార్యకు నాకు ఇయ్యాలా జీతం? మీ అమ్మకి ఇచ్చేది ఏంది? ఆమె కాజేస్తుంది అన్ని. కాజేస్తేనే మరి పిల్లల్ని సాగి పెద్ద చేసి మంచి చేసి చెప్పలు చేసి ఇవన్నీ చేసి చదువులు తెప్పించి ఉద్యోగం తెచ్చి ఇవన్నీ చేసి నేనేను మరి కష్టపడి. నాకు ఏమి తెలియదు దానికి. మరి నేను చేసుకున్నాను, నేను నా బిడ్డను పెంచుకున్నాను. నేను మరి నాకు పెడతానేగా. ఏంటి అత్తయ్య గారు? ఏం లేదమ్మా, ఎంత ఒత్తిగ్గా ఉన్నా నీ దగ్గర గొడవ పడాలంటే ప్రతి చిన్న దాంట్లో కూడా ఇది 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 ప్రతి రాళ్ళు చూడయ్యా, చూడండి రాళ్ళు చూడు. ఎట్ట రాళ్ళు కూడా ఏరదు. పురుగులు కూడా ఉండవు దీంట్లో. పురుగు చూడు, ఇదిగో పురుగు. కూడా చెరకుండా పోసి మంచిగా చెప్పినా గానీ ఉందా అమ్మాయి? అసలు
ఈయనే మనిషే కాదు, రాత్రి అనుకుంటారు, నిద్రపోయిందిలే ముసలి అనుకోరు. ఏమండి ఆ డబ్బులు వచ్చింది, జీతం వచ్చింది కదా, నాకు నేను ఆర్డర్ పెట్టుకొని నేను తెచ్చుకుంటాను, నల్లబోసాలు గొలుసు ఒక శివరిలో తెచ్చుకుంటాను అంటుంది. ఈ అప్పులు ఏం చేరవాలా, నేను చదివించిన అప్పులు అట్టనే ఉండయి, ఇచ్చిన బాకీ అట్టనే ఉండదు, పెళ్లి చేసిన బాకీ అట్టనే ఉంది నా కాడ. చెప్పు, నువ్వు నక్లీసులు తెచ్చుకుంది కానీ చేయించుకోవాలి. నెక్స్ట్ విషయం, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటో చెప్పమంటారా? చెప్పు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక ఎన్నో మాటలు ఉంటాయి, మీరిద్దరు ఎన్నో మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకో. అత్తగా ఉండి మీరు ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ అని డోర్ కొట్టకుండా సైలెంట్ గా దొంగ చాటుగా విన్నారు అనుకో, అది ఎంత తప్ప తెలుసా మీకు? అదొక పెద్ద బ్యాడ్ హ్యాబిట్. ఇలాంటి అత్త చాలా మంది ఉంటారు, మేబీ నాకు తెలిసిన చాలా బ్యాడ్. చెప్పేది చాలా బ్యాడ్. మీరు డబ్బులు దాచిపెట్టుకొని సొమ్ములు నక్లీసులు చేర్చుకొని ఆరాలు చేసుకోవచ్చు. కష్టపడి చదివి పెళ్లి బాకే దొరుకు తేరవలే. ఒక చిన్న మాట, ఇప్పుడు ఎవరమ్మా శాశ్వతము? నేను నక్లీస్ వేసుకోనండి, నేను చేయించుకున్న హారాలు నక్లీస్లు ఇంకా ఏమైనా గోల్డ్ అంతా ఉంటే మీరు దిగేసుకోండి. మీరే కదండి అది. ఇంకోటి ఏంటి చెప్పండి, ఇందాక అన్నం మెత్తగా ఉంది, మెత్తగా ఉంటే మెత్తగా ఉంది అంటున్నారు, పొలుగ్గా ఉంటే పొలుగ్గా అంటున్నారు. అసలు దాంట్లో ఎంత చూడండి, రైస్ ఎంత నీట్ గా ఉంటే కూడా అది. అరే పాయింట్ అవుట్ చేయాలంటే ప్రతిదీ పాయింట్ అవుట్. నీతో గులకరాయితో గుండు కట్టుకున్నట్టే నేను అసలు. సరే నీతో కాదుగా, సరే మేము వెళ్ళిపోతాం లేండి, మీరు హ్యాపీగా ఉండండి. ఈ ఇల్లును మొత్తాన్ని మీరే అనుభవించి సరే ఏందమ్మా గొడవ జరుపుతాను ఏంది? అన్నం పొయ్యి మీద పెట్టినావు, ఎందుకు గొడవ జరుపుకుంటావు ఏంది? ఏంది గొడవ జరిపేది? వ్యవహారం ఏంది? కథ ఏంది? మీరే కదండి అన్నారు. ఏమని? మాకు మీకు సెట్ కాదని అన్నారు కదా. సెట్ కాదంటే సెట్ కాదన్నారు కదా. కాదంటే ఏం చేస్తావేంది మరి? సెట్ కాదంటే ఇంకెందుకమ్మా నిన్ను ఇబ్బంది పెట్టడం, నేను ఇబ్బంది పడ్డాం. మరి ఏం చేస్తా ఇప్పుడు? వెళ్ళిపోతాము. ఏడికి నొక్కదానికి పోతాం ఎవరింటికి? ఎందుకు మేమిద్దరం వెళ్తాము. నువ్వు ఎవరికి నువ్వు పోయే పడదు పో, నా కొడుకు ఏడికి రాడు, నన్ను వదిలిపెట్టి రాడు అసలు, నన్ను వదిలిపెట్టి రాడు అసలు. వచ్చిన వాడు తాట తీస్తా. ఎవరిని? నా కొడుకుని. నేను సాక్కొని పెంచుకున్న కొడుకు కాబట్టి, నా కొడుకు కాబట్టి నేను చెప్పినట్టు వింటాడు. నువ్వు చెప్పినట్టు ఏమి వినడు. నువ్వు అనుకుంటున్నావు ఏమో పెళ్ళైనప్పుడు మీరు చెప్పినట్టు వినాలా? అట్ట ఇంతేనే మరి ఉండేది. నేను పోతాను జీతం వస్తే జీతం నువ్వే తీసుకుంటుంటివి, బాకీలు కట్ట వస్తాయా నువ్వు పోతుంటివి. మామండి మన సొమ్ములు తెచ్చుకున్నామండి, మేము చెప్పగాకు అని డోర్ వేసుకునేది. ఏమమ్మా ఇంటనే వచ్చానది ఏంది తినేది ఏందమ్మా? మరి డబ్బులు జీతం వచ్చింది కదా, మరి వేరే వాళ్ళకు బాకీ కట్టాలి కదా, మనము ఇయ్యాలి కదా. మీరు మారు మారేదేమ్మా మారేది. నువ్వు జీతం తీసుకొని ఏమండి రేపు బజారు పోదామండి, నకిలీ శుక్రవారం బాగుంటది, మంచిది, లక్ష్మీదేవి కలిసి వస్తుందండి, పోదామండి. నిన్న ఇంకా రాత్రి గొడవ ఎందుకులే, వాడు పోయినాక తగాదు వేసుకోవచ్చు అని ఇప్పుడు వేసుకుంటే 7 చూస్తున్నావు, 7 చేస్తున్నావు. అబ్బాయి ఉన్నప్పుడు మాత్రం గొడవ వేసుకో. అంటే మీ అబ్బాయి ముందు నువ్వు పెద్ద మంచిదాన్ని. ఎందుకంటే ఆయన ఫోన్ పగల కొడతాడు, టీవీలు పగల కొడతాడు. ఆయన పాము వస్తే అంటే మీరు మంచిదాని మమ్మరిసిందని పగల కొడతాడు ఆయన కూడా. అవును అవును, మీరు అడగొద్దు. అంటే మీరు చేసే పనులు బాగుంటాయి. మీరు ఆఫీస్ వాళ్ళు ఎక్కిచ్చేది మొగులకు రాగానే ఏమంటే మెమ్మింట అన్నదండి, మెమ్మ అట్టన్నదండి, మరి ఎలా చెప్పుకోకుండా ఉంటారు? మరి మీరు ఆయన ఆఫీస్ కు పోయినప్పుడు మీరు ఇలా గొడవ వేసుకుంటున్నారు కదా. నా కొడుకు నేను చెప్పుకోనా ఏది కొడతానికి వస్తుంది, వీటికి నా వేలకి కొడతానంటుంది. వింటున్నారా కెమెరా మ్యాన్ గారు? నన్ను కొడతానికి వస్తుంది. ఎంత ఉపయోగ పెట్టేది? 1, 2, 3, 4 మీరే చెప్తున్నారు. కానించి ఇదే వాడ. నేను అది వరకు నా పిల్లలు పెట్టుకొని పచ్చడి తిన్నా కానీ, ఉల్లిగడ్డ కారం తిన్నా కానీ బాయిగా బతికినా, అసలు ఏ దిగులు లేకుండా, కూర లేకుండా, నీళ్లు పోసుకొని తిన్నా కానీ ప్రశాంతంగా ఉండొచ్చు. కోడలు ఉంటే అత్తలు ఏం బతుకుతారు? చచ్చిపోతారు ఆ అత్తలు.
మనిషి యాగనిచ్చే గయ్యాల కోడలు ఉంటే అత్తలు 4 రోజులు కూడా ఉండరు. కాశీ రామేశ్వరం వెళ్ళిపోతారు, వాళ్ళు ఉండరు. అరే మాట ఎదురు వ్యక్తి మాట్లాడేది నువ్వు చేసే పనులు అట్లుండయి. అరే ఇలాగ కుదరదమ్మా, నాకు కుదరకపోతే పో దగ్గర మెమ్మడికి వెళ్ళిపోతున్నా తల్లి. నా కొడుకు ఉండు, నా కొడుకు రాడు. రాకపోయినా వచ్చిన నీకు ఒక చిన్న మాట చెప్తాను. చెప్పు, చిన్న మాట చెప్పు. సూదుల దారం వల్ల సూదుల దారం కాదమ్మా, ఒక మాట చెప్తాను. చెప్పు. ఇప్పుడే కదా మీరు అంటున్నారు నా కొడుకు ఆఫీస్ కి వెళ్ళినాక నీ పని చెప్పాలా అని. మరి చెప్తున్నావు కదా, అంటే కలబడతాను కొత్తనావుగా, కొడతాను అంటున్నావు. కొట్టు ఎన్నిసార్లు కొడతావు? నువ్వు 4 సార్లు కొడితే 100 సార్లు కొడతా. అత్తగారు ఇలా కాయించుకుంటారా? వాళ్ళే కలబడి కొట్టకపోతే సార్ ఇంట్లో పడేసి కొడతారు. బయటకు వచ్చామో మెత్తగా దూజాలు మాట్లాడతారు. ఇంట్లో కొడతారు, అత్తల్ని కొట్టేదే. మళ్ళా ఎందుకు కొట్టరు? 100 మంది నేను నా కళ్ళ ముందు చూస్తున్నా. మిమ్మల్ని కొట్టి ఎవరు బతుకుతారండి? మా అత్తలందరూ మెత్తకే. గయ్యాల కోడలు ఈ కోడలు ఇట్లాంటి కోడలు తెచ్చుకున్నానే. ఏదో లేని పిల్లని చేసుకున్నా బాగుండేది అనుకున్నా నేను. వచ్చిన కాని జిడియావారం మామయ్య గారు కూడా మిమ్మల్ని అలాగే అనుకుంటారేమో. ఎందుకు తెచ్చుకున్నారో అనుకోని ఉంటారు. ఆయన బంగారం అసలు. మీ ఆయన బంగారం అయితే మరి నాకు మా ఆయన బంగారం. నాకు డబ్బులు ఇయ్యా, నేను సొమ్ములు కొనుక్కుంటా, నేను నారాలు కొనుక్కుంటా. మరి నువ్వు కూడా నా బొంద నా బోన్ ఉండే నా కాడ ఏమి అప్పు తప్ప. అప్పు లేరావు నువ్వు. మీ ఇంటి దగ్గర కొడుకు నిలబోతావు. ఎప్పుడు ఎవరు తిరుగుతాను ఎప్పుడు నేను ఎత్తుకుపోను. మీ అబ్బాయిని మీ దగ్గరే ఉంచుకొని పదిలింగా పరుచుకుంటారు, ఏం చేసుకుంటారు మీ ఇష్టం అండి అత్తయ్య గారు. నేను వెళ్ళొస్తానండి, హ్యాపీగా ఉండండి. వెళ్ళమ్మా. ఏమైంది వెళ్తే నాకేం భయమైంది. మా కొడుకు చేసిందిరా, నన్ను కొట్టింది. వంటగదిలో పడేసి కొట్టింది అయ్యా నన్ను. నేను చెబుతా కూడా కొట్టింది. వంటగదిలో తలిపేసి కొట్టింది నన్ను. ఇట్లయితే నేను ఏం చేసానయ్యా చెప్పయ్యా? ఆడిపోయింది. ఇంకా నా మీద సాడిపోతారు చెప్పడానికి. చెప్పురా, వెళ్ళిపోవాలి. నేను ఫోన్ చేస్తాను మా వాడికి. మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నేనైనా అన్నం పడకలేదు, పప్పులో రాళ్ళు వచ్చినాయి, అన్నంలో రాళ్ళు వచ్చినాయి, అన్నంలో పురుగులు వచ్చినాయి అనొద్దు. ఎందుకంటే వాళ్ళు కొత్తగా వచ్చిన పిల్లలు కాబట్టి కొత్త పాడాలను ఇంటికి వచ్చిన మాటికి తగాద పెట్టుకోవచ్చు. పాడాల మీద అన్నం పడకలేదు, ఇత్తనాలు మెత్తకుంది అనొద్దు. నేను ఏడియా కోసం మన లోకం కోసం చేసి చూపిస్తున్నాను. మన అత్తలకు కూడా బుద్ధి వచ్చిందని. పాడలు కూడా అత్తలు బాగా చూసుకోవాలా. మీరు కూడా మనం గొడవ పెట్టుకుంటుంటే ఆ కోడలు కూడా ఇసుకు వెళ్ళిపోతారు. మనం ఆ లెక్క ఎంతమంది చేస్తాం కోడల్ని? ఒకళ్ళని అయితే కుదురుగా రెండో కోడలు ముందు కోడలు అడిగేసింది గయ్యాది ఎలా దిగింది. రెండోసారి దీనికి ఎవరికి కాదు కొడుకు పిల్లలు అంటారమ్మా. అది చేసుకోకండి. పిల్లల్ని బాగా చూసుకొని వచ్చిన కోడల్ని బాగా చూసుకొని ఆ అమ్మాయి కూడా వచ్చిన అమ్మాయి కూడా అత్తను కూడా బాగా చూసుకోవాలా. అది నేను చెప్పాల్సింది చెప్పే. ఎందుకంటే మన లోకంలో జరుగుతుంది కాబట్టి నేను ఈడే తీసుకోవడం కోసం